నిన్ను నమ్మి నీతో తాళి కట్టించుకున్నాను. నీతో 7 అడుగులు నడిచి ఈ ఇంటికి అల్లుడిగా తీసుకొచ్చాను. ఇంటి పేరు వదిలేశాను, నా వాళ్లతో బంధాలు తెంచుకున్నాను అని నువ్వు చెప్పిన మాటల్ని, నీ మాటలు నమ్మి చెయ్యి పట్టుకున్నందుకు ఇంత ద్రోహం చేస్తావా? అసలు నీలాంటి వాణ్ణి వదులుతానని ఎలా అనుకున్నావు? అదేంటి మమ్మీ, వాళ్ళ మాటలు విని నువ్వు కూడా డాడీని అంటున్నావు? డాడీ ఎంత మంచివారో నీకు తెలీదా? నార్మల్! ఇంకొక్క మాట మాట్లాడితే నీ ప్రాణాలు తీసేస్తా. అది కాదు రుద్ర, నా మాట విను. వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, నిన్ను మార్చాలని చూస్తున్నారు. నోరు మోయ్! ఇంకొక్క మాట మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఇంకొక్కసారి నన్ను రుద్ర అని పిలిచావంటే ఇదే నట్టింట్లో నీ రక్తం కళ్ళ చూస్తా. ఇన్నాళ్ళు నీతో ఒక బంధం ఉంది. ఈ క్షణంతో ఆ బంధం కూడా తెగిపోయింది. ఈ ఇంటి ఆడపిల్లని చంపాలనుకున్న నిన్ను అంత తేలిగ్గా వదలను. ధర్మపీఠం దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు చేసిన తప్పుకి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాను. అవును, జానకి, ఏ నిజమైతే బయటపడకూడదని నేను ఇన్ని రోజులు నటించాను, ఆ నిజాన్ని బట్టబయలు చేశావు. ఒక దోషిగా నన్ను నిలబెట్టావు. మీరందరూ అనుకున్నది నిజమే. ఈ కుటుంబం మీద నాకు పగ ఉంది. అందుకే మీ అందరినీ వెర్రి గొర్రెల్ని చేసి నమ్మించాను. అప్పుడు ఆ దక్షని పైకి పంపించాను. జానకిని చిన్నప్పుడే చంపకుండా దాచిందని తెలిసి దుర్గమ్మను కూడా నేనే పైకి పంపించాను. మాకు అడ్డొచ్చిన వాళ్ళని అంతం చేయడమే మాకు తెలుసు. ఇప్పుడు అందరికీ అన్ని నిజాలు తెలిసిపోయాయి. నేను శిక్ష అనుభవించాలి కాబట్టి కక్ష తీర్చుకున్నాకే అనుభవిస్తాను.